ఇప్పుడు వడ్లమాని శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సమీర భరద్వాజ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఫిల్మ్. రెండు విషయాలు మీరు అన్న ఆకలేదు. మోహన్ కృష్ణ గారికి ఫస్ట్ నమస్కారాలు తెలియజేస్తూ, కృష్ణప్రసాద్ గారికి రెండే నిమిషాలు. నేను నటుడు అవ్వాలనుకున్నప్పుడు నాకు బాగా నేను మెసేజ్ పెట్టే ఒక దర్శకులు ఎవరంటే మోహన్ కృష్ణ గారు. సార్ మీతో పాటు ఏదో పాత రోజుల్లో పరిచయం ఉందని ఒక ఆయన పరిచయం చేశాడు. ఆ క్యాడర్ కూడా పెట్టేవాడు, నేను ఇలా వైజాగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నానంటే ఏమైనా ఇంప్రెస్ అవుతారేమో అని. సో ఆయన ఒక గులాబీ పువ్వు పెట్టేవారు దానికి ఆన్సర్. అంతే, ఏదో చేసుకొని నీ కలెక్టర్ జాయిన్ చేస్తావు, ఏదో ఒక ఏడు అని ఏదో ఒక గులాబీ పువ్వు పెట్టేవారు. వేషం రావట్లేదు, ఈ లోపల ఉద్యోగం అని హైదరాబాద్ వచ్చినది. ఒకరోజు కలిసి నాకు వి అనే సినిమాలో మొదటి వేషం ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ పరమేశ్వరరావు అనే సినిమాలో వారే కాల్ చేసి, అంటే నాకు గులాబీ పువ్వు సమాధానం నుంచి ఒకరోజు ఆయనే కాల్ చేశారు నాకు, శ్రీనివాస్ గారు మీకు టైలర్ మేడ్ రోలు ఒక ప్రొడ్యూసర్ వేషం బాగుంటుందని ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగి సారంగపాణి జాతకంలో సారంగపాణి తండ్రి పాత్ర దాకా నా ప్రయాణం సాగింది. సో ఎందుకంటే గారికి సభాముఖంగా నటుడిగా ఒక ప్రస్థానానికి అవకాశం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడండి, అవసరాలు శ్రీనివాస్ గారు. ఆయనకి నేను జాయింట్ కలెక్టర్ని పెట్టాను వేషం, ఈ కలెక్టర్లు మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఎందుకు దండగా ఉద్యోగాలు చేసుకోకని తిట్టాడండి ఈయన. ఫ్యాన్సీ పరమేశ్వర సినిమా టైంలో ఇలా చూసి ఈ నిలబడి అటు తిరుగుతున్నాడు. కలెక్టర్ అని తిరుగుతున్నాను, చూస్తున్నాను కానీ చూడట్లేదు. అది తీసుకెళ్ళి ఇంకొక ఆయన వరకు ఇచ్చాడు వేషం, ఎక్కువసేపు చూసిన వేషం ఇస్తాడేమో అని. సో అవసరాలు శ్రీనివాస్ గారు ఇవ్వలేదు. బట్ ఎనీహౌ సారంగపాణి జాతకంలో జాతకాలు నమ్మే కొడుక్కి అసలు జాతకాలు నమ్మని తండ్రిగా, ఓ ప్రాక్టికల్ తండ్రిగా నాకు మంచి వేషం ఇచ్చారు. ఇట్స్ గ్రేట్ జర్నీ. అందరూ మా అబ్బాయి ప్రియదర్శి కోర్టు సినిమా ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా ఏటో ఈ లోపలికి వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మీకు దర్శి అని వస్తుంది. సీరియస్గా అంతలా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుని మంచి నటుడిగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ కమర్షియల్గా కూడా ఒక అడుగు ముందుకు పడడం ఎవరికైనా ఆశించేది అదే కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కృష్ణప్రసాద్ గారు, మా విందా గారు, మేకప్ వేసుకోవద్దు బాగానే ఎర్రగా ఉన్నాం అంటుంటాడు ఆయన. అస్తమాట మేకప్ వేసుకుని నాకేమో సరదా ఎక్కువ ఎర్రగా ఉందని తొడిచేస్తూ ఉంటాడు ఆయన. వద్దొద్దు ఎందుకు దరిద్రంగా మేకప్ వద్దంటూ ఉంటారు. అట్లా మా అమ్మాయి ఉమామహేశ్వర గురుపస్య అమ్మాయి అప్పటి నుంచి మీరు ఇందాక దారిలో వస్తూ స్పీచ్లు వింటూ వస్తున్నాను సార్. ఎవరెవరు ఏం మాట్లాడతారు మీరు ఆన్ ద సెట్స్, ఐ వాంట్ టు బి ఆన్ సెట్స్, అది కూడా విన్నాను. సో ఇంత అందంగా హాయిగా ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇవాళ ఇది విమర్శ అవుతుందేమో, తెలుగు సినిమాకి షూటింగ్ స్పాట్లో ఈ రక్తం దొరకట్లేదు, బాగా పారించేస్తున్నారు నెత్తురు ప్రవాహాలు. ఈ బ్లడ్ తెస్తారు కదా పాపం ఆర్ట్ వాళ్ళు, దొరకట్లేదు నెత్తురు, అయిపోతుంది 15 లీటర్లు పోసేస్తున్నారు, అయిపోయింది. ఈలో తిట్టేస్తున్నాడు, నేను చూసుకోవాలి కదా బ్లడ్, ఒక 200-300 లీటర్లు తిండి అంటున్నారు. ఈ లీటర్ల రక్తం నుంచి హాయిగా నవ్వుకునే ఓ నవ్వులు సినిమాకేసి తీసుకెళ్ళి మా మోహన్ కృష్ణ గారికి అందరి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ తలకాయలు నరికేయడాలు, పెద్ద ఆయుధాల నుంచి మామూలుగా ఏదో పాపం సారంగపాణి, ఆయన జాతకాల పెచ్చ, ఆయన పెళ్ళి, ఈ గోళకి తీసుకొచ్చాడు పాప ఆయన మనందరినీ దగ్గరగా. సో అందరూ ఆయన ఇందాక మోహన్ గారి మాట వింటున్నారు, ముసలాళ్ళు, స్వకుటుంబాలు, పరకుటుంబాలు అందరూ మొత్తం మూకుమ్మడిగా వచ్చి సినిమా చూసేసి మా అంకుల్ కృష్ణప్రసాద్ గారు వారికి అద్భుతమైన లాభాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి సినిమాలో మళ్ళీ ఏదో అంటే హీరో ఫాదర్ మంచి వేషం, హీరో అంటే జనరల్గా చిన్న జబ్బు ఉంది సార్ నాకు, అంటే బాగుండదని హీరో అడగను. ఎవరైనా డైరెక్టర్ సినిమా తీస్తున్నట్టు మెల్లిగా వెళ్తాను పక్కకి, ఇన్ఫ్లుయెన్స్ వాడు ఏదో చేసి ఎవరెవరు ఉన్నారంటాను. అంటే ప్రియదర్శి గారి వేషం అడగలేం కదా, హీరోయిన్ వేషం అసలు కుదరదు. సో నెక్స్ట్ మంచి వేషం ఏంటి, అమ్మ ఆయనకి ఇచ్చారా, ఎలాగేది మనం ఎలా లాగాలి. ఆ టైంలో ఏదో పెద్దవాళ్ళ వేషాల కోసం పొంచి ఉంటాను. మేబీ సినిమా తర్వాత పొంచి ఉండడం మానేసి కొంచెం పెద్ద నిర్మాతల వాళ్ళు కూడా తక్కువ రేటుకి చేస్తారని కొంచెం నన్ను కన్సిడర్ చేయాలని అందరిని. ఎప్పుడూ 5-6 ఏళ్ళు అయిపోయింది సార్, 100 సినిమాలు అయిపోయాయి. ఎప్పుడూ పెద్దవాళ్ళే అంటే అలాగే మాలాంటి వాళ్ళకి కూడా తండ్రిగాను ఏదో కొంచెం మంచి వేషాలు ఇస్తే, హీరో ఫాదర్గా ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి ప్రాపర్ కంప్లీట్గా హీరో ఫాదర్ వేషం వేయడం. అది కోర్టు ద్వారా ఆల్రెడీ తన జాతకాన్ని విపరీతంగా మార్చేసుకుని సారంగపాణి జాతకం ద్వారా మరింత మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియదర్శి ఫాదర్ వేయడం, మేబీ నేను నమ్మకపోయినా నమ్మినా నా జాతకం కూడా మారుతుందేమో అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.